జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఆమె పెరుగు చిలుకుతున్న చోటు నుంచి నేను ఆ లీలల్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆ పెరుగు చిలుకుతోంది ఆమె. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు. పరిపూర్ణావతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ముచు అన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచో వచ్చాడు లోపలికి. పోతన గారు మహానుభావుడు. ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు. ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు. వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి. ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు. బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు. ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది. దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు. వచ్చిన ఆ అడవి పందిని చూసి దాని గుర్రు చూసి హడిలిపోయాడు. పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి, మేము వద్దామనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది, మీకు వినపడలేదా అని అడిగారు. పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు, అందుకే స్వామి ఆ రూపంలో బయట కాపు కాశాడన్నారు. ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటినీ ఆవిష్కరించేశారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో. ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగు పరుగుని ఇంట్లోకి వచ్చాడు. అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు తొందరగా పాలు ఇయ్యమ్మా, నేను పాలు తాగేయాలమ్మా, బయటికి వెళ్ళిపోవాలమ్మా, పిల్లలందరూ ఆడుతున్నారమ్మా, నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, అమ్మ నాకు పాలు ఇమ్మంటున్నాను కదా, ఏంటమ్మా నువ్వు చల్ల చేసుకుంటావు, నాకు పాలు ఇయ్యమ్మా అని గద్దించాడు. అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళ మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషం వేసింది. అదే సమయంలో నా కొడుకు ఇంత మాట్లాడేస్తున్నాడు, అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె యందు పాలు పొంగుకొచ్చాయి. ఆమె ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు, ఏం పెద్ద నిరాహార దీక్ష చేస్తావా, ఏం చేస్తాడో చూద్దామని ఊరుకుంది. ఆయన ఏం చేశాడు, అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు ఈ చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, నాకు పాలిమ్మంట ఇవ్వేంటమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కవ్వం పట్టుకున్నాడు. కవ్వం దాని యొక్క దండం ఇంత లావును ఉంటుంది. పెద్ద కుండలో చల్ల చేసినప్పుడు పిల్లవాడి చెయ్యి పూల పొట్లల్లా ఇంతుంది. ఆ చేత్తో కవ్వం పట్టుకుంటే గిరగిరా తిప్పుతూనే ఉందనుకోండి, ఆ చెయ్యి చివుకుతుంది. అందుకని ఆమె ఆపేసింది. ఆయన పట్టుకుని ఆపలేదు, యశోద యొక్క అమ్మతనం ఆపేసింది. అక్కడుంది ప్రారంభం ఘట్టానికి. అంత ప్రేమ. నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా, ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతోంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి, అక్కడ పీటలు ఉంటాయి. ఆమె పీట ఉన్నది అంటే ఒక ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి.
హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. ఓ పీట వేయండమ్మా అన్నాం అనుకోండి, మా ఇంట్లో పీట లేదండి అన్నారనుకోండి, ఆ ఇంటి విషయం చెప్పేసేయచ్చు. కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాదంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. కాబట్టి ఆమె పీటలు ఇంట్లో ఉన్నాయి. ఆ పీట వేసి కూర్చుని పాలిస్తోంది. అదే ఆమె సంస్కార వైభవం. ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుణ్ణి అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులున్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునొయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు, ఆయన పరమేశ్వరుడు కదా, మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఏముంది? ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరీశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. అల్పాక్షరముల యందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు. అది మీరు మనసుతో దర్శనం చెయ్యాలంతే. పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో. కడుపారం చనుబాలు త్రావనిశతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యేగంగా తద్బాలుండెక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం? అమ్మా, నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేళైపోతోందమ్మా, వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా? నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా? కూర్చోపెట్టి పాలిస్తున్నావా? సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావా? నాకు పాలివ్వడం మానేసి వెళ్ళిపోతావా? నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ, పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి. అది బాల్య చేష్టితము అంటారు. ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల. అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి, చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, తామర పువ్వుల్లాంటి కళ్ళు, ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి, ఎందుకని తన అమ్మని ఏం చేయలేడు, అందుకని కోపం శేషేన పూరయేత్, అందుకని కోపం. కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బదలైపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.